జలుబైనా జ్వరమైనా నీరసమైన గొంతు బాగలేకపోయినా నోటికి రుచిగా కడుపు నిండా తినాలి. అలాగే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకైనా ఎలాంటి డౌట్ లేకుండా కడుపు నిండా అన్నం తినాలి అంటే ఇలాంటి రసం రెసిపీ ట్రై చేయాల్సిందే. హాయ్ అండి అందరికీ, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలీ అండ్ మై లైఫ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక చక్కటి కమ్మటి మిరియాల రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ రసం కోసం ఒక చిన్న గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా చింతపండుని వాష్ చేయాలి అండి, ఎందుకంటే ఆ పైన ఉండే పిక్కలు కానీ లేదంటే మట్టి కానీ ఖచ్చితంగా మనం వాష్ చేస్తే అదంతా పోతుందన్నమాట. సో 1 or 2 టైమ్స్ వాష్ చేసి ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న రోట్లో ఒక 2 స్పూన్స్ మిరియాలు, అలాగే ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీ పట్టిన దానికంటే ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కొంచెం క్రష్ అయ్యాక ఇందులోకి 5 నుంచి 6 వెల్లుల్లిపాయలని కూడా వేసి మెత్తగా దంచుకోండి. చూసారా, మరీ మెత్తటి పొడిలాగా అవసరం లేదు. మనకి రసంలో మరిగినప్పుడు ఇందులో సారం దిగితే సరిపోతుందన్నమాట. తర్వాత ఒక చిన్న మీడియం సైజు టమాటోని తీసుకోండి. ఇది మా చెట్టున పండిన ఫ్రెష్ టమాటో అన్నమాట. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం అంతా తీసి మనం ఏ గిన్నెలో అయితే రసం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ చింతపండు రసాన్ని, అలాగే మనం ముందుగా నూరు పెట్టుకున్న ఈ రసం పౌడర్ని కూడా అందులోకి యాడ్ చేసుకోండి. అలాగే తర్వాత మనం తీసుకున్న టమాటోని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. వీటిలోకి ఇప్పుడు పులుపుని బ్యాలెన్స్ చేసే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 500 ml వరకు వాటర్ సరిపోతాయి. మనకి టమాటాలో కూడా కొంచెం పులుపు అనేది వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రసంలోకి ఎప్పుడైనా సరే రాక్ సాల్ట్ వాడితేనే మనకి రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు, అలాగే ఇక్కడ క్లిప్ మిస్ అయింది, ఒక చిన్న అల్లం ముక్కని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. మనకి అల్లం ఘాటు, మిరియాల ఘాటు వల్లే రసం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తోని ఒకసారి మనం వేసిన ఆనియన్, టమాటో, అల్లం వీటన్నిటినీ కొంచెం క్రష్ చేస్తూ బాగా కలపండి. రసం అనేది ఎప్పుడైనా ఇలా చేత్తో కలిపితేనే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఫ్లేవర్ అనేది మనకి రసంలోకి దిగుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ పాటు రసంని బాగా బాయిల్ చేయండి. మనం మధ్యలో ఇలా మూత తీసినప్పుడే మనకి ఆ స్మెల్ అనేది, రసం స్మెల్ చాలా బాగుంటుంది. మనకి 10 మినిట్స్ తర్వాత ఇలా పొంగులాగా వస్తుంది. అప్పుడు మనకి రసం అనేది కాగిపోయినట్టే. ఇప్పుడైతే మనం ఈ రసంకి పోపు పెట్టుకుందాము. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోకి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర కలిపి యాడ్ చేసుకోండి. అదే అందులోకి మనం 4-5 క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి ఫ్లేవరు రసంకి చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఇందులోకి మనం 2 రెబ్బల కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా రసంలో ఇంగువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి పోపు అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం రసంలోకి యాడ్ చేసుకోవడమే. కొంతమంది పోపు పెట్టిన గిన్నెలోకి రసంని యాడ్ చేయాలని చెప్తారు. మరి ఏది కరెక్ట్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడైనా మనం తాలింపు పెట్టిన వెంటనే ఆ పదార్థం పైన ఖచ్చితంగా మూత పెట్టాలి అని చెప్తారు. ఎందుకంటే ఆ తాలింపు స్మెల్ అనేది ఆ రసంకి పడుతుంది అని. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి చింతపండు నుంచి వచ్చే వాతం అనేది మన బాడీకి కలగకుండా ఉంటుంది అని కొంచెం బెల్లం యాడ్ చేయమని చెప్తారు. పులుపు పదార్థం దేనిలో అయినా సరే కొంచెం బెల్లం యాడ్ చేస్తే మనకి
ఎటువంటి అజీర్తి ఇలాంటివి కలగకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని కూడా చెప్తారు. సో ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెను ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు రసంని బాయిల్ చేసుకుంటే మనకి నోరూరించే టేస్టీ రసం అయితే తయారైపోయింది. జలుబు చేసినప్పుడు కానీ లేదా నాన్ వెజ్ ఐటమ్స్తో కానీ గొంతు బాగలేనప్పుడు లేదా జ్వరంగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి రసంతో మనం కానీ భోంచేస్తే మనకి చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. అలాగే మనకి ఫుడ్ కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాంటి టైంలో మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది కొంచెం లోగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రసం రెసిపీస్తో ట్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం